ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. అవును, బర్నీ గారి ఎలిమినేషన్, సోమశెట్టి గారి ఎలిమినేషన్ కంపల్సరీ ఫెయిల్ అయ్యండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సీజన్ లో కరెక్ట్ గా ఇంకా లాస్ట్ 2 వీక్స్ ఉంది కాబట్టి ఇంకా 1 year మొత్తం దాంట్లో ఉంచాలంటే ఎవరు ఉంచారో కంపల్సరీ వెళ్ళిపోవడం. ఎవరొకటి వెళ్ళిపోవడం కామన్. బర్నీ అంటే వాళ్ళకి ఓటింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కంపల్సరీ వాళ్ళు వెళ్ళిపోవడం ఫెయిర్ ఎలిమినేషన్. అది మా తనుజక్క అసలు ఏమన్నా ఉందిరా బాబా బాబా. ఈ 1 week రప్పలాడి చేస్తుంది బిగ్ బాస్ మొత్తం. కానీ ఏంటంటే ఫస్ట్ మా తనుజక్క ఉండాల్సింది, కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఓకే, ఐఎమ్ హ్యాపీ. బట్ థింక్ ఈ సీజన్ తో ఒక్క సీజన్ తో అయిపోదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి టాప్ 5 లో ఉండేది మా అక్కే 100% పక్కా. ఇంకా టాప్ అంటే పవన్ కళ్యాణ్ మించిన టాప్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉన్నాడు, మా అక్క పవన్ కళ్యాణ్ మించు టాప్ ఉంటది. అది నా ఉద్దేశం. అది పవన్ కళ్యాణ్ సూపర్ అన్న తోపు. అసలు నాకు నచ్చింది ఆర్మీ పవన్ కళ్యాణ్ మా అక్కకి సపోర్ట్ చేయడం. కానీ అందరి మైండ్ సెట్ లో ఒక లెక్క అయితే పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఒక లెక్క. అది నాకు చాలా చాలా ఇష్టమైంది. అది మాత్రం నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నా. కానీ తెలిసేది మాత్రం తనుజానే. అదే తనుజ నిన్న కూడా బర్నీ గారు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఏడవడం స్టార్ట్ చేసింది, ఏడుపు గేమ్ స్టార్ట్ చేసింది అంటున్నారు. మరి మీరేమంటారు? ఏడుపు అన్న డాడీ 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 వెళ్ళిపోతే ఏడవదన్నా. బర్నీ శంకర్ గారు అని పిలుస్తుంది, బర్నీ సార్ అని పిలుస్తుంది, మళ్ళీ డాడీ అంటే ఎట్లా? వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్. ఇందాక గొడవలు వచ్చినాయి మధ్యలో, తర్వాత మళ్ళీ తనుజకు సపోర్ట్ చేస్తున్నారు. ఉంటది కదా ఆ మాత్రమేనా? ఎంత గొడవలు పడ్డా, ఎంత కొట్టుకొని సచ్చినా ఉంటది అన్న మనసులో ఫీలింగ్ అని ఉంటది. అర్థమైందా? దయచేసి ఆమెను చేయకండి. డెమాన్ పవన్ టాప్ 3 లో ఉండడం అనేది ఒక స్పెషల్. అసలు నిజం చెప్తున్నా, ఒక కామన్ మ్యాన్లు ఒక 2 days నుండి ఒక 2 members ఆర్మీ పవన్ కి డెమాన్ పవన్ వచ్చారు కదా, చాలా చాలా కామన్ మ్యాన్లు అక్కడ వరకు వెళ్ళి కష్టపడారు కాబట్టి చాలా సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళిద్దరికి. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉండేది మాత్రం వీళ్ళే, తనుజ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్ పక్కా. అదే సంజన గారి గేమ్ ఆమె నెక్స్ట్ వీక్ ఉండదన్న. అదే ఎందుకంటే వీళ్ళు ముగ్గురు మిగులుతారు కదా, మిగతా వాళ్ళు ఉంటారు నా లెక్క. అన్న ఇప్పుడు అబ్బా చెప్పేది నాన్న, ఇప్పుడు తనుజ గెలుస్తుంది, ఆర్మీ పవన్ రన్నర్ అవుతారు, అంతే కదా. ఇంకేముంది బిగ్ బాస్? అబ్బా వీళ్ళిద్దరు గెలుస్తారు కన్నా, వీళ్ళిద్దరు గెలుస్తారు కదా, మిగతా వాళ్ళు ఉంటారు నా ఉద్దేశం అన్న. కెనడా వాళ్ళే వేస్తున్నారు, తెలంగాణ ఏపీ వాళ్ళు పిలుస్తున్నారు. కన్నడ మా తనుజక్క కన్నడ అమ్మాయి కాబట్టి కంపల్సరీ ఇటు ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ ఆమె సపోర్ట్ ఉంది, కంపల్సరీ గెలుస్తుంది. నాగార్జున కూడా మెచ్చుకున్నారా బాయ్, మీకు అంత కుళ్ళురా బాయ్, ఆమెను పొగుడుతుంది, ఆమె గెలుస్తుంది చెప్పి చాలా మంది కుటుంబాలు పెట్టుకున్నారు. సంజన గారు టాప్ 5 ఉండటమే చాలా గొప్ప విషయం. అసలు బర్నీ గారు ఉండాల్సిన పేరులో సంజన గారు ఉన్నారు తెలుసా, అదే చాలా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి అసలు బర్నీ గారు ఎలిమినేషన్ అవడం ఏంటి, సోమశెట్టి అవడం ఏంటి, సంజన గారు అవడం ఏంటి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అది చూసారా, అబ్బాయిలకి కానీ ఎవరికి కావాల్సింది అమ్మాయిలు కావాలి బిగ్ బాస్ లో, దాని వల్ల సపోర్ట్ చేస్తున్నారు అబ్బాయి. తనుజ బెస్ట్ అంతే. నేను చెప్తున్నా కదా బాయ్, ఏమైనా అనుకోండి, పిఆర్ అనుకోండి, డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఒకటే అభిమానం తనుజ, బిగ్ బాస్ తనుజ అంతే. ఇమానియల్ ఫ్యాన్స్ ఇమానియల్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఉంటారు. మా తనుజ ఫ్యాన్ నేను ఉన్నాగా, నేను సపోర్ట్ చేస్తున్నా అంతే. జై జవాన్ జై జవాన్ జై జవాన్. ఆర్మీ కళ్యాణ్ విన్నర్ అవుతాడు, ఆర్మీ కళ్యాణ్ విన్నర్ అవుతాడు. పిచ్చి ముదిరిపోయింది. సంజన లేకపోతే బిగ్ బాస్ కి అసలు ఈసారి హైపే లేదు. రాంగ్ ఇస్ క్వశ్చన్ ఇస్ రాంగ్. తనుజ లేకపోతే బిగ్ బాస్ లేదు, సంజన లేకపోతే బిగ్ బాస్ లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరు చూడని బిగ్ బాస్ లో దొంగతనాలు చిలిపి చేష్టలో ఇచ్చేసి సంజన గారే. అవునవును, అసలు దొంగతనాలు చేసి ఇప్పుడు ఆమెకి బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న. ఎవరు చెప్పాడు? వస్తుంది, అదే టాక్ వస్తుంది. తనుజ అక్కని ఇప్పుడు మన తనుజ ఏమంటారు, మీరు ఏడుస్తుంది, ఏం ఆడదో ఒక సెంటిమెంట్ పెట్టుకుంటుంది, లేకపోతే ఒక సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పారు. ఆమె అలా చేస్తున్నారే కదా మన టాక్ వచ్చింది. ఎందుకన్నా నెగిటివ్ చేసి మాట్లాడతారు? చూడపోయినా మంచిదేనా? దయచేసి ఎవరు చూసినా చూడకపోయినా ఓటు మాత్రం తనుజక్కేయండి. ఎందుకంటే ఇది ఒక్క వీకే ఉంది కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ చూడాలని చెప్పి మళ్ళీ రాదు. దయచేసి సపోర్ట్ మీ తనుజక్క.